నువ్వు ఇంకా దీంట్లో షుగర్ వేయలే కదా? వేయలే, షుగర్ వేయను నేను. మధ్యాహ్నమే చెప్పిన షుగర్ తాగొద్దు, ఎట్లా అవుతుంది నష్టం అని. అవసరం లేదని చెప్తున్నాను. బాగుంది. అవి తీయగా ఉన్నాయి, న్యాచురల్గా పండినాయి కాబట్టి స్వీటే ఉన్నాయి. థ్యాంక్ యూ మల్లేష్, మాకు సపోర్టాలు తీసుకొచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. వాళ్ళకి పొలంలో వాళ్ళ అత్తగారు ఊర్లో వాళ్ళ మామగారు వేసారంట వాళ్ళ చేతిలో. మాకు చందు వాళ్ళకి కొన్ని తీసుకొచ్చాడు, చందు వాళ్ళకి ఇచ్చేసిన. ఇప్పుడు నేను అటు వెళ్తే వాళ్ళకి ఇచ్చేసి అక్కడ మా నెయ్యి ఇవి ఉంటే నెయ్యి తీసుకొని వచ్చిన ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తీసుకోవన్నా సొంతాన్ని, మరి తీసుకోమంటే నాకు వద్దు ఉంది అని చెప్పింది. తాగా, నేను కూడా తాగుదానే షుగర్ వేయలేదు. అవసరమే లేదు షుగర్, ఇవే తీయగా ఉన్నాయి. ఇంకేస్తే అతుక్కుంటుంది నాలుకకి షుగర్ వేస్తే. అసలు ఆ ఫీల్ ఉండదు జ్యూస్ తాగిన, అంటే న్యాచురల్ స్వీట్ తెలియదు. వాడేసుకుండా ఐస్, ఆ గ్లాస్ మీకు వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈయనకు సపోర్ట్ చేసండి. ఇష్టం నాకు పైనాపిల్, ఆరెంజ్ ఈ రెండు ఇష్టం. పైనాపిల్ ఇష్టం ఉండదా మీకు? పైనాపిల్ పాలు చిక్కగా వేసి నాక ఇక్కడ చేస్తారా? నేను చేస్తా, బాగా చేస్తా కదా. పైనాపిల్ జ్యూస్ కూడా బాగా చేస్తాను నేను, చాలా బాగుంటుంది. వాటర్ వేయకుండా పాలు వేసేసి చేయాలి మొత్తం, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ జ్యూస్ తాగిన అన్ని కడుపు టైట్ అయిపోయింది. ఆకలేస్తుందని పడుకొని లేచాము, జ్యూస్ చేసుకున్నాం. ఫ్రూట్స్ ఎట్లాగా ఉన్నాయి, అన్నీ చాలా రోజులు అయింది, 3 days అయిందని తీసుకొచ్చి. ఒక 50 kgs బ్యాగ్ నిండా తీసుకొస్తే అవి పాపం వాళ్ళ పాప కొట్లో బాలేక అది ఇప్పక సగం ఖరాబ్ అయిపోయి సగం మంచిగా ఉండండి. అందులో మంచి ఏరుకొని వచ్చిండు పాపం. నేను అందులో మంచి ఏరి కొన్ని బాగాలేకపోతే పడేసి ఆ మంచి కొంచెం మెత్తపడ్డాయి అని ఇప్పుడు జ్యూస్ చేసి కొంచెం గట్టిగా ఉన్నాయి. అంటే మరీ లేవు, అన్నీ పండినాయి మ్యాక్సిమం. అవి ఫ్రిడ్జ్లో పెడదామని ఇందాక తీసి పక్కన పెట్టా, కొంచెం గట్టిగా ఉంటాయి కదా కూల్. కానీ అదనమాట సంగతి.